గజం భూమి కేవలం 5,500 రూపాయలతో 135 గజాల భూమి కేవలం 7 లక్షలు మాత్రమే. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో ఉన్నారు ప్రత్యూష గారు. మ్యామ్తో మాట్లాడదాం. హాయ్ మ్యామ్. హాయ్ విరాట్. మ్యామ్, లా ఆఫ్ అట్రాక్షన్లో మనకు యూజ్ అయ్యే లాస్ చాలా ఉన్నాయి. అయితే ఈ లాస్లో ఇప్పుడు ఈ ఎపిసోడ్లో ఒక లా చెప్పమంటే దానికి ఏవై ఉంటుంది, అది జనాలకి ఏ విధంగా ఉపయోగపడుతుంది? ఓకే, సో ఒక్కటి ఏంటంటే లా ఆఫ్ డిటాచ్మెంట్. ఇది ఎవ్వరు చెప్పరు, ఎవ్వరు ఎక్స్ప్లెయిన్ చేయరు కూడా. సో లా ఆఫ్ డిటాచ్మెంట్ అంటే ఏంటి? లా ఆఫ్ డిటాచ్మెంట్ అంటే ఏంటి అంటే, నువ్వు సంకల్పం చేసావు, సంకల్పం అవుతుందా లేదా అని దాన్ని కంట్రోల్ చేస్తావు నీ మైండ్లో. నువ్వు ఫస్ట్ సంకల్పం చేసావు, ఒక గుడికి వెళ్ళావు, గుడికి వెళ్ళి దేవుడి దగ్గర సంకల్పం చేసావు, నాకు 5 lakh రూపీ మంత్లీ రావాలి, లేకపోతే నాకు ఈ కంపెనీలో జాబ్ రావాలి అని. మళ్ళీ మైండ్లో దాన్ని టెస్ట్ చేస్తున్నావు, కంట్రోల్ చేస్తున్నావు. దేవుడిని అడిగాను, దేవుడు ఇస్తాడో లేదో, ఈ మాట అంటూ ఉంటాం, దేవుడు చేస్తాడో లేదో, అన్నీ దేవుడికి సరెండర్ చేయ, ఈసారి గట్టిగా సంకల్పం అనుకున్నా దేవుడు ఇవ్వాల్సిందే అని దేవుడిని కంటిన్యూస్గా నువ్వు డివైన్ని కంట్రోల్ చేస్తూ ఉన్నావు. అంటే దానికి నువ్వేం చేయాలంటే సంకల్పం చేసి ఆయా మీనే సపోర్టివ్. నువ్వు ట్రస్ట్ చేయట్లేదు డివైన్ ప్రాసెస్ని. ఐ ట్రస్ట్ ద ప్రాసెస్ ఆఫ్ లైఫ్, ఐ యామ్ సేఫ్, ఎఫర్మేషన్, ఇలాంటి ఆలోచనలు నీకు కంటిన్యూస్గా ఉన్నాయి అంటే నీ యొక్క కాన్షియస్నెస్ నువ్వు ఏ ఎఫర్మేషన్ చేయాలి అంటే, ఐ ట్రస్ట్ ద ప్రాసెస్ ఆఫ్ లైఫ్, ఐ యామ్ సేఫ్, ఐ ట్రస్ట్ ద ప్రాసెస్ ఆఫ్ లైఫ్, ఐ యామ్ సేఫ్. నువ్వు ట్రస్ట్ చేయట్లేదు ఈ ప్రాసెస్ని. నువ్వు ఫస్ట్ ఏమో సంకల్పం చేసావు, కానీ నువ్వు ట్రస్ట్ చేయవు. కంటిన్యూస్గా ఏమవుతుందో ఏంటో, ఎలా అవుతుందో ఏంటో, నేను సంకల్పం చేశాను, దేవుడు చేయాలి, దేవుడిని బ్లేమ్ చేస్తూ కంటిన్యూస్గా బ్లేమ్ గేమ్, డివైన్తో బ్లేమ్ గేమ్ చేస్తున్నావు. నువ్వు ట్రస్ట్, అక్కడెక్కడ ట్రస్ట్ ఉంది? నువ్వు ఎప్పుడైతే కంప్లీట్గా సరెండర్ చేస్తావో, నువ్వు ఎప్పుడైతే డివైన్కి కంప్లీట్గా సంకల్పం చేసి తిరుపతికి వెళ్తావు, సంకల్పం చేస్తావు, ఏదైనా నీ యొక్క డివైన్ ప్లేస్లో నువ్వు సంకల్పం చేసుకుంటావు, నీకు అక్కడ తిరుపతికి వెళ్ళి నేను ఏదైనా సంకల్పం చేస్తే రాగానే మేనిఫెస్ట్ అవుతుంది. బికాజ్ హై స్టేట్ ఆఫ్ వైబ్రేషన్లో ఉంటుంది తిరుపతి. అక్కడికి వెళ్ళగానే అందరికీ పీస్ వైబ్రేషన్ ఉంటుంది. ఆ పైకి వెళ్ళగానే అందరికీ ఏంటో తెలియని హార్ట్లో ఆనందం. తిరుపతి పైన మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేయండి, తిరుపతికి వెళ్ళి చూడండి, అక్కడ తిరుపతి పైన తిరుగుతూ ఉంటాము, చెప్పలేని ఆనందం. ఎందుకు వస్తుందో ఈ ఆనందం తెలీదు. జాయ్, కంటిన్యూస్గా జాయ్లో ఉంటానేంటి, ఇక్కడికి వస్తే ఎంత బాగుందో. అక్కడ ఏ సంకల్పం అనుకున్నా మేనిఫెస్ట్ అయిపోతుంది. ఎందుకంటే తెలుసా, అక్కడ వాళ్ళు అంత సాధనలు చేసి, పెద్ద వాళ్ళు సాధనలు చేసి, అక్కడ శ్రీచక్రం పెట్టి ఆ స్వామిని, ఆ తిరుపతి స్వామి ఉన్నారు, బాలాజీ స్వామి. సో కాబట్టి అక్కడ ఎలా ఉంటుందంటే ఆ విగ్రహం ఇట్ సెల్ఫ్ ఈజ్ పీస్ఫుల్ జాయ్ ఇస్తుంది అందరికీ. సో అది ఎలా అంటే ఎన్నో కొండలు, ఆ 7 కొండల్లో నువ్వు తిరిగితే చాలు, అక్కడ పీస్ఫుల్నెస్ ఉంది. సో ఈ పీస్ఫుల్నెస్ మనకు అక్కడ దొరుకుతుంది. లేకపోతే ఇంకేదైనా ఈవెన్ బిర్లా మందిర్కి వెళ్తే కూడా ఆ పైన బిర్లా మందిర్లో కూర్చుని ఒక రకమైన పీస్ఫుల్నెస్ అనమాట. అలాంటి ప్లేస్లో నువ్వు నీకు కావాల్సిన సంకల్పం నువ్వు ఏదైతే అనుకున్నావో అది మేనిఫెస్ట్ అవుతుంది ఖచ్చితంగా. ఎందుకంటే నువ్వు పీస్, జాయ్ని వైబ్రేట్ చేసినప్పుడు ఇట్ విల్ మేనిఫెస్ట్ వెరీ వెరీ క్విక్లీ. నువ్వు అక్కడి నుంచి రాగానే వారంలో మేనిఫెస్ట్ అవ్వచ్చు, 10 daysలో నేను తిరుపతికి వెళ్ళి వచ్చాను మేనిఫెస్ట్ అయింది అంటుంటారు చాలామంది. నేను తిరుపతికి వెళ్ళి వచ్చాను, నాకు మేనిఫెస్ట్ అవుతుంది. సో కొంతమంది ఏం చేస్తారంటే, తిరుపతికి వెళితే నువ్వు మేనిఫెస్ట్ అవ్వాలి, నువ్వు అన్నావు, ఇంటికి వచ్చాక దాన్ని కంట్రోల్ చేస్తూ ఉంటారు. ఆ ఏదైతే నువ్వు సంకల్పం అక్కడ అడిగావో దాన్ని కంట్రోల్ చేస్తూ ఉంటారు నీ మైండ్లో. సంకల్పం అవుతుందో లేదో ఇట్లా. దీన్ని కంట్రోల్ చేయకుండా దాన్ని కంట్రోల్ చేయకుండా ఆ డివైన్కి మ్యాజిక్ చేసి నీ లైఫ్లో మ్యాజిక్ చూపించడానికి టైం ఇవ్వండి. ఆ డివైన్కి టైం ఇవ్వండి. నువ్వు కంటిన్యూస్గా నీ యొక్క సంకల్పానికి అటాచ్ అయిపోయావు. సో దాన్ని డిటాచ్ చేసుకోవాలి నీ మైండ్లోనే. అండ్ కంట్రోల్ చేయొద్దు. ఐ మీన్ ఏ జాయ్ఫుల్, ఐ మీన్ ఏ సపోర్టివ్ యూనివర్స్. నా ప్రపంచంలో నేను ఖచ్చితంగా ఇది మేనిఫెస్ట్ చేస్తానని దాన్ని విజువలైజ్ చేసి దాన్ని హ్యాపీగా చెయ్యి. నీకు ఆటోమేటిక్గా రాగానే ఒక 21 daysలో నీకు అది ప్రోగ్రామ్ అయిపోయి మేనిఫెస్ట్ అయిపోతుంది. సో కంటిన్యూస్గా నీ సంకల్పం అవుతుందా లేదా అని దాని మీద కంట్రోల్ పెట్టకు నీ మైండ్ని. కంట్రోల్ నువ్వు ఎప్పుడైతే పెట్టావో నువ్వు అటాచ్ అయిపోతున్నావు నీ యొక్క సంకల్పానికి. అటాచ్ అయిపోయి దాన్ని ఇంకా మారుస్తున్నావు, కంట్రోల్ చేస్తున్నావు. నీ సంకల్పాన్ని, నీ యొక్క మేనిఫెస్టేషన్ని నువ్వు కంట్రోల్ చేస్తుంటే నీకు ఎక్కడ మేనిఫెస్ట్ అవుతుంది? డివైన్కి టైం ఇవ్వు. ఆయన డివైన్ అది ఈశ్వర్ అవ్వచ్చు, జీసస్ అవ్వచ్చు, అల్లా అవ్వచ్చు, యూనివర్స్ అవ్వచ్చు, నువ్వు ఏదైనా పెట్టుకోను అక్కడ పేరు.
ఇట్స్ అ విశ్వం నుంచి నీకు అది మేనిఫెస్ట్ అవ్వడానికి నువ్వేం చేయాలి? నువ్వు దాన్ని ట్రస్ట్ చేయి, డిటాచ్ అయిపో. నీ యొక్క మేనిఫెస్టేషన్ నువ్వు సంకల్పం అయితే చేసేసాను అంతే. నేను భగవంతుడి దగ్గర ఇక్కడ అనుకున్నాను, నాకు ఖచ్చితంగా ఇది అవుతుంది అంతే. నువ్వు వెళ్ళి మళ్ళీ ఈ సంకల్పం అవుతుందా లేదా అని దాన్ని కంట్రోల్ చేయకు, నీ మైండ్తో కంట్రోల్ చేయకు. నువ్వు కంట్రోల్ చేస్తున్నావా, ఇట్ విల్ నాట్, యు ఆర్ నాట్ ట్రస్టింగ్ ద ప్రాసెస్ ఆఫ్ ద డివైన్ ప్రాసెస్ని నువ్వు ట్రస్ట్ చెయ్యట్లేదు. సో నీ ఇన్నర్ చైల్డ్ సపోర్ట్ చేయదు, నీ యొక్క హయ్యర్ సోర్స్ సపోర్ట్ చేయదు, అన్నీ సపోర్ట్ చేయకుండా బ్లాక్ చేసేస్తాయి. సో లా ఆఫ్ డిటాచ్మెంట్ ఈజ్ వెరీ వెరీ పవర్ఫుల్ సబ్జెక్ట్. ఇది చాలామంది తెలుసుకోలేరు. ఎందుకంటే అనుకుంటాము నేను ఇది అయిపోతుంది. ఆ సంకల్పం ఏదైతే ఉందా, ఏదైతే నువ్వు మేనిఫెస్ట్ చేసి దాని మీద కంట్రోల్ చేస్తున్నావంటే, ఈ డిటాచ్మెంట్ లేదనుకో, యు ఆర్ నాట్ ట్రస్టింగ్ దట్ ప్రాసెస్ అండ్ ఇట్ విల్ టేక్ లాంగ్ టైమ్ ఫర్ యూ మేనిఫెస్ట్. ఎందుకు ఇంతసేపు అవుతుంది మేనిఫెస్ట్ అవ్వడానికి? యు ఆస్క్, బిలీవ్ అండ్ రిసీవ్. యూ బిలీవింగ్ ఇట్. నువ్వు బిలీవ్ చేస్తున్నావు, ఆస్క్ అయిపోయింది, బిలీవ్ చేస్తున్నావు, రిసీవ్ కూడా అవ్వాలి, వెయిట్ చేస్తున్నావు ఎప్పుడు రిసీవ్ చేస్తున్నానని. సో నువ్వు బిలీవ్ చేస్తున్నావు, అన్ని బ్లాక్స్ క్లియరెన్స్ చేస్తున్నావు, ఇన్ని చేసినా కూడా నీకు మేనిఫెస్ట్ అవ్వట్లేదు అంటే నువ్వు నీ యొక్క సంకల్పాన్ని నీ మైండ్తో కంట్రోల్ చేస్తున్నావు. ఇది అవుతుందా లేదా అని ఒక భయం, అది నీకు ఆటోమేటిక్గా నీ వైబ్రేషన్ నువ్వు పెట్టుకున్నావు. సో దీన్ని నువ్వు ఎలా డిటాచ్ అవ్వాలి అంటే నువ్వు కంట్రోల్ చేయకుదాన్ని. సంకల్పం చెప్పాను, ఇది ఎట్లయినా మేనిఫెస్ట్ అవ్వాల్సిందే. ఈరోజు కాకపోతే రేపు, ఈరోజే అయిపోవాలని నువ్వు కంగారు పడకు. ఈరోజు కాకపోతే రేపు ఇది మేనిఫెస్ట్ అవ్వాల్సిందే ఖచ్చితంగా. 100% దిస్ విల్ మేనిఫెస్ట్. దట్ ఈస్ కాల్డ్ లా ఆఫ్ డిటాచ్మెంట్. వండర్ఫుల్ మ్యామ్. అండ్ డెఫినెట్లీ ఈ ప్రాసెస్ చేయడం ద్వారా ఎటువంటి బెనిఫిట్స్ చూసే అవకాశం ఉంది? కేవలం లైఫ్లో అనే కాదు, పీస్ఫుల్గా ఉండడం కోసం మెంటల్ పీస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ మెంటల్ పీస్కి ఇది ఏ విధంగా హెల్ప్ అవుతుంది? ఇది మెంటల్ పీస్కి అంటే ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఎప్పుడైతే ట్రస్ట్ చేస్తున్నావో నువ్వు కూల్ అయిపోతావు. ఐ ట్రస్ట్ ద ప్రాసెస్ ఆఫ్ లైఫ్, ఐ యామ్ సేఫ్ అనే ఎఫర్మేషన్ 21 times రాసుకో. ఆటోమేటికల్ వెన్ యూర్ ట్రస్టింగ్ సంథింగ్, కంప్లీట్ సరెండర్ అయిపోతుంది. నీ యొక్క ఇన్నర్ చైల్డ్, నీ యొక్క డివైన్కి సరెండర్ చేస్తున్నావు. నువ్వే డివైన్కి, నీ యొక్క సెల్ఫ్కి సరెండరెన్స్ అవుతుంది. అప్పుడు ఆటోమేటికల్ నీకు ఒక పీస్ఫుల్నెస్ వస్తుంది. పీస్ఫుల్నెస్ అనే వైబ్రేషన్ ఏంటి? ఇట్స్ అ మ్యాజిక్. పీస్, జాయ్, లవ్ వైబ్రేషన్లో ఉంటే యూ విల్ మేనిఫెస్ట్ ఎనీథింగ్ దట్ యూ ఆస్క్ ఇన్ ద యూనివర్స్. నువ్వు ఏది అడుగుతున్నావో ఆ నువ్వు నీ యొక్క ఎమోషన్స్ పీస్ఫుల్గా ఉన్నాయా, నువ్వు హ్యాపీగా పీస్ఫుల్గా ఉన్నావు ఆ రోజు, నువ్వు ఏదైనా సంకల్పం అడుగు. ఈరోజు నేను పీస్ఫుల్గా ఉన్నాను, ఈరోజు నేను పీస్ఫుల్గా ఉన్నాను, ఇవాళ ఖచ్చితంగా నా కోరిక అడిగేస్తాను, అడిగేసే. ఇట్స్ మేనిఫెస్టెడ్ అనుకో, యూ విల్ మేనిఫెస్ట్ ఇట్. ఎందుకంటే నువ్వు పీస్, జాయ్ ఈస్ ద కీ. నువ్వు జాయ్ఫుల్గా ఉండు, మేనిఫెస్ట్ చేసుకో. జాయ్ఫుల్గా ఉండు, మేనిఫెస్ట్ చేసుకో. వండర్ఫుల్ మ్యామ్. ఓకే. సో అలాగే ఈ ప్రాక్టీసెస్ సంబంధించి మీరు ఫ్రీ క్లాస్ కూడా కండక్ట్ చేయబోతున్నారు కదా? అవునండి. సో అది తప్పకుండా మరింత మందికి రీచ్ అవ్వాలని చాలామంది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మ్యామ్. అండ్ డెఫినెట్లీ దానికి సంబంధించిన డీటెయిల్స్ కోసం మీరు డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు. అండ్ ఈ క్లాస్ ఎవ్రీ మండే ఉంటుంది మ్యామ్? అవునండి, ఫ్రీ క్లాస్ ఎవ్రీ మండే ఉంటుంది. సో దానికి సంబంధించిన వివరాల కోసం మీరు డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.